సెమి గ్రేట్ ఆఫ్టర్నూన్. సెమి చెప్పండి గ్రేట్ ఆఫ్టర్నూన్. లౌడ్. జోష్. ఇంకా కావాలి. ఇంకా తిన్నారా అందరూ? తిన్నారా? మరి లేపండి, వాయిస్ లేపండి. గ్రేట్ ఆఫ్టర్నూన్. నేను గ్రేట్ ఆఫ్టర్నూన్ అని ఎందుకు చెప్పించాను మీకు తెలుసా? తెలియదు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే బాగానే ఉంటుంది, మనకి ఏమైతే మంచిగా తింటానే ఉంటుంది, అందులో పెద్ద ఏముంటుంది. హ్యాపీ ఆఫ్టర్నూన్ సంతోషంగా మనం తిన్న తర్వాత మనం హ్యాపీగా ఉంటాం. గ్రేట్ ఆఫ్టర్నూన్ మనం చాలా గొప్పగా ఉండాలి. మన రోజు ఎలా గడవాలి? గొప్పగా గడవాలి. చిన్న మన ఈ సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లన్న గారు మరియు ప్రధాన కార్యదర్శి బాపన్న గారు, సలహాదారు మన చిన్న భీమయ్య గారు, మన హెడ్ మాస్టర్ దామోదర్ గారు, అన్న రామదాస్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో పిల్లలకు మోటివేట్ చేయాలి, వాళ్ళ లోపల కొద్ది మార్పు తీసుకురావాలి, చదవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించాలి, వాళ్ళు ఎలా ముందుకు సాగాలి అనే దాని మీద కొద్ది అవగాహన కల్పించండి అని నన్ను సలహా కోరి అడిగినప్పుడు నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా పిల్లలకు మోటివేషన్ క్లాసులు ఇవ్వడం నా పని. నా వంతుగా మరి చేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు ఈ దేవపూరు జడ్పీ హై స్కూల్కు రావడం జరిగింది. సో మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అయితే ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి భవిష్యత్తులో? ఎస్, గొప్పగా ఉండాలి. భయపడకండి, భయాన్ని పారద్రోలండి. ఒక వ్యక్తిని ముందుకు పోనీయకుండా అక్కడే నిలబెట్టేది, అక్కడే కూర్చోబెట్టేది, అక్కడే దాచిపెట్టేది ఏంటి అంటే భయం. భయం ఎవరి లోపలైతే ఉంటుందో, భయం ఎవరి లోపలైతే దాగి ఉంటుందో, అందరు మీరు ఒక 30 సెకండ్లు పెదాలు అంటున్నారు. పెదాలు అంటారు, ఒక పెదవికి ఒక పెదవి అంటారు, ఒక పెదవికి ఒక పెదవి అంటారు. 30 సెకండ్లు ఒక పెదవికి ఒక పెదవి అంటారు. చూపెట్టాలి, చూడాలి, అంటారు ఒక పెదవికి ఒక పెదవి అంటారు. 30 సెకండ్స్ అంటారు. ఈ అట్లా కాదు, స్మైల్. నవ్వుతే పెదాలు అంటుతాయా? నవ్వండి ఒకసారి. అదే ఆల్వేస్ బీ స్మైల్. ఎప్పుడు కూడా మనం నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే నవ్వు మనల్ని చాలా రకాలుగా మనల్ని ఇన్స్పైర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. ఆల్వేస్ బీ స్మైల్. ఆల్వేస్ బీ స్మైల్. మనం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉండడం వల్ల మన నర్వస్ సిస్టమ్ మొత్తం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఈరోజు ఏం డే? ఏం డే ఈరోజు? సైన్స్ డే. ఎందుకు జరుపుకుంటాం? సివి రామన్. వెరీ గుడ్. నిల్చో. భయపడద్దు, భయం పోగొట్టుకోవాలి. చెప్పు. వెరీ గుడ్. నిలబడమే తన విజయం సాధించినట్టు. మీ అందరిలో తను నిలబడిందంటే అది మొదటి విజయం సాధించినట్టే. భయాన్ని పోగొట్టుకోవాలి. చెప్పు. ఆవిష్కరణ జరిగింది కాబట్టి ఈరోజు సైన్స్ డే. ఫిబ్రవరి 28 రోజు రామన్ ఎఫెక్ట్ అనేది ఆవిష్కరణ జరిగింది కాబట్టి ఈ రోజు మనము జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? 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 అందరికి తెలుసా? చెప్పమ్మా. వెరీ గుడ్, నైస్. చెప్పు. భయపడదు. చెప్పు. భయం పోగొట్టుకో. భయం పోగొట్టుకుంటే నీ లోపల ఉన్న నీ జ్ఞానం అంతా బయటకు వస్తుంది. లేకపోతే అందులోనే దాగిపోతుంది, అందులో ఫీడైపోతుంది, అది ఎక్కడికి రావడం అవుతుంది. నీలో ఉన్న జ్ఞానాన్ని బయటికి రావాలంటే భయం పోగొట్టుకోవాలి. చెప్పగలుగుతావా? నైస్. ఇట్లా చెప్పు. ఇటు తిరిగి. సముద్రం ఆకాశం రెండు ఒకే రంగులో ఉండడానికి కారణం ఆకాశం గాలి, దాని నుంచి వచ్చే కిరణాల ద్వారా అది వంగి ప్రయాణించడం ద్వారా సముద్రం ఆ రంగులోకి వస్తుందని సివి రామన్ గారు తన దృష్టి ద్వారా ఆయన అనుకున్నాడు. ఆయన చాలా గమనించి ఈ ఎఫెక్ట్ని సృష్టించాడు.
సముద్రాన్ని ఆకాశాన్ని గమనిస్తాడు. ఏంటి సముద్రం అనే ఆకాశం నీలి రంగులో కనబడుతుంది, బహుశా ఆకాశం సముద్రం పైన పడడం వల్ల నీలి రంగు వస్తుందా అని తీవ్రంగా ఆలోచించాడు. కాదు కాదు కాదు, ఇందులో ఏదో రహస్యం ఉంది అని తను ఒక పరిశోధన చేసి సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రంపై పడ్డప్పుడు ఆ కాంతి కిరణాలు సముద్రం లోపలికి చొచ్చుకుపోయి లోపల ఉన్న అణువుల మీద ఆ కిరణాలు పడ్డ తర్వాత అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయి బయటికి వచ్చే క్రమంలో వివిధ రంగులుగా వెదజల్లుతాయి. అయితే ఈ కాంతి కిరణాలు ఎప్పుడైతే క్రింద పడతాయో పడే సమయంలో 7 రంగులు ఇంద్రధనుస్సులు ఉంటాయి. ఆ 7 రంగులలో బ్లూ కలర్ అనేది చాలా బ్రైట్నెస్ గా ఉంటుంది, ఎక్కువ శక్తివంతంగా లోపలికి వెళ్ళిపోతుంది సముద్రం లోపలికి. కాబట్టి ఆ నీలి రంగు లోపలికి వెళ్ళి బయటికి రావడం వల్ల సముద్ర భాగం మొత్తం కూడా మనకు నీలి రంగులో కనబడుతుంది అని తన పరిశోధనలో నిరూపించడం జరిగింది. అట్లాగే ఆకాశం కూడా సూర్యకాంతి కిరణాలు గాలిలో ఉన్న అణువులని తాకినప్పుడు ఆ కాంతి ప్రభావం వల్ల ఈ నీలి రంగు ఎక్కువ ఎఫెక్ట్ గా చూపెడుతుంది. కాబట్టి ఆకాశం నీలి రంగులో కనబడుతుంది. నీలి రంగులో ఆకాశం ఉన్నప్పుడు తారలు మనకు పగటిపూట కనబడవు. చుక్కలు పగటిపూట కనబడతాయా? కనబడవు. ఎందుకు? నీలి రంగు బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి మనకు చుక్కలు కనబడవు. దానికి గాను రమన్ ఎఫెక్ట్ కానీ అతను ఫిబ్రవరి 28 రోజు ఆవిష్కరించినందుకు గాను అతను మన భారతదేశం అతనికి గౌరవ సూచనగా సైన్స్ దినోత్సవాన్ని ప్రకటించి ప్రతి సంవత్సరం సైన్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. విజ్ఞానంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి. అంతకుముందు విశ్వనాథ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి నోబెల్ బహుమతి, రెండో బహుమతి తనకు రావడం జరిగింది. తర్వాత అతనికి భారతరత్న సర్ అనే బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించండి, సివి రామన్ ఆలోచన ఎక్కడ పుట్టింది? తను సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు తన మెదడులో పుట్టిన ఆలోచన ఏంటిది? సముద్రం ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంది? ఆ ఆలోచనకు తన దృఢ సంకల్పం తోడైంది కాబట్టి ఈరోజు రామన్ ఎఫెక్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన శక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరి మెమొరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లల లోపల క్రియేటివిటీ మైండ్ ఎక్కువగా ఉంటుంది, సృజనాత్మక శక్తి పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లల లోపల ఎక్కువ ఉంటుంది. మీరు ఆలోచించిన దాన్ని ఏదైతే ఉందో మనసుకు చెప్పి దానికి ఒక రూపకల్పన చేసుకొని మీరు కనుక దానికోసం నిరంతరం శ్రమించారనుకో తప్పకుండా మీ రంగాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది హామీ ఇవ్వచ్చు. కానీ కావాల్సిన ఏంటిది? మనం మేము పిల్లలము మా వల్ల అవుతుందా అనేది అది ఆలోచించాల్సిన అంశమే కాదు. సావిత్రిబాయి పులే గురించి మీకు తెలుసు అనుకుంటా. తను ఒక నిరక్షరాస్యురాలు. జ్యోతిరావు పులే తనను అక్షరాస్యులుగా దిద్ది తన చేతనే ఒక స్కూల్ పెట్టించి బాలికలందరికీ ఆ కాలంలో విద్యను చెప్పించిన ఘనత భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే. మరి తను చదువు చెప్పేటప్పుడు ఎంత అవమానాలకు గురైంది తెలుసా? రోడ్డు పండి వెళ్తుంటే ఆమె పైన పేడ నీళ్ళు చల్లేవాళ్ళు, బురద నీళ్ళు చల్లేవారు, రాళ్లతో కొట్టేవాళ్ళు. అయినా కూడా తన మనస్సులో ఏదైతే లక్ష్యాన్ని నిర్ణయించుకుందో, బాలికలకు విద్య చెప్పాలి, సమాజాన్ని మార్పు చెందాలి అని ఏదైతే తన లక్ష్యాన్ని బలంగా నాటుకుందో ఆమెకు అవన్నీ చుట్టుపక్కల కూడా చాలా చిన్నవిగా కనబడ్డాయి. ఈరోజు మన భారతదేశంలో ఒక గొప్ప గురువుగా తను కీర్తించబడుతుంది. అంటే మనకు కావాల్సింది ఏంటిది? లక్ష్యాలు బలంగా ఉండాలి. ఆ లక్ష్యాల కోసం మనం నిరంతరం శ్రమించాలి. నిరంతరం శ్రమించినప్పుడు మనకు విజయాలు దొరుకుతాయి. మరి అవి అంత ఈజీగా వస్తాయా? రావు. అంత ఈజీగా వస్తాయా? రావు. ఎలా వస్తాయి? కష్టపడాలి. స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా. ఇప్పుడు ఒక ఐఏఎస్ కావాలనుకున్నాం. ఐఏఎస్ కావాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్ ఐఏఎస్ అయితామా? మరి ఎలా? ముందుగా 10వ తరగతి పాస్ కావాలి. స్వల్పకాలిక లక్ష్యం. స్వల్పకాలిక లక్ష్యంలో మనం షార్ట్ టర్మ్ పెట్టుకోవాలి. ఫస్ట్ నేను 10వ తరగతి క్లియర్ చేయాలి, ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ క్లియర్ చేయాలి, మధ్య తర్వాత దీర్ఘకాలిక ఏమిటి? నేను ఐఏఎస్ సాధించాలి. ఐఏఎస్ సాధించాలంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం ఒక టైం పెట్టుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని దాని ప్రకారం మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం దాంట్లో విజయం సాధించాలి. ప్రతి ఒక్కరు పుట్టుకతోటి ఎవరు గొప్పవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు నిరంతరం శ్రమ ద్వారా నిరంతర శ్రమ ద్వారా
నిరంతర శ్రమ ద్వారా మాత్రమే మనం గొప్ప విజేతలుగా నిర్ణయించబడ్డారు. ఎప్పుడు కానీ మన తల్లిదండ్రులు మనల్ని ఏమంటారంటే అదే చాలా కష్టపడి చదవద్దా అంటారు. మరి కష్టపడి చదువుతారా? కష్టపడి చదువుతారా? ఇష్టపడి చదివితే ఎలా చదవాలి? ఇష్టపడి చదవాలి. హార్డ్ వర్క్ కాదు చేయాల్సింది, హార్డ్ వర్క్ చేయాలి. ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయడం వల్ల మనము రాళ్ళు ఎత్తడము, బండ్లు ఎత్తడము, కూలీ పని కాదు. హార్డ్ వర్క్ చేయాలి. మనం హృదయంతో పని చేయాలి, మన ఇష్టంతో పని చేయాలి. ఒకటి చదవాలి అనుకుంటే మనం ఇష్టం కొద్ది కూర్చోవాలి, ఇష్టం కొద్ది చదవాలి, కష్టం కొద్ది చదవాలి. కష్టపడి తినరా మనం? కష్టపడి చదవంటారా అంటే కష్టపడి కాదు, ఎలా చదవాలి? ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదివిన ఇంపాక్ట్ ఫౌండర్ ట్రైనింగ్ అర్జున్ గారు అద్భుతంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మండలంలో పిల్లలకు ఈ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలందరినీ చైతన్యవంతం చేయాలనే ఒక లక్ష్యంతో మేము మా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలే అర్జున్ అన్ని స్కూళ్ళల్లో ఒకటి ప్రచారం చేయాలని ఆ యొక్క ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మేము కూడా సామాజిక చైతన్య వేదిక గత 2 సంవత్సరాల నుండి కాస్పేట మండలంలో ప్రజలను చైతన్యవంతం చేయాలి, జ్ఞానవంతం చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అందులో భాగంగా ఈ విద్యార్థులకు కూడా అందరినీ గ్రామ స్థాయిలో చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది. దానికి అర్జున్ లాంటి మంచి చురుకైన యువకుడు మన మండలానికి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలా అందరి విజ్ఞానానికి దూరమై అజ్ఞానంలో బ్రతకడం వల్ల ఎన్నో రకాల నష్టం పోతున్నాం, ఎన్నో రకాల దోపిడీలకు గురవుతున్నాం. తనకు తాను తెలుసుకొని అసలు ఏంటిది, అసలు ఈ ప్రపంచం ఏంది, దేశం ఏంది, కనీస జ్ఞానవంతులు కావాలి, ముందు మనం ఏంటిదో అని తెలుసుకోవాలనే ఒక లక్ష్యంతో సామాజిక చైతన్య పనిచేస్తుంది. ఇక ముందు కూడా అర్జున్తో పాటు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంకా స్పీకర్లు అందరితో పాటు గ్రామాల్లో కూడా జ్ఞానయాత్ర లాంటివి పెట్టి గ్రామాల్లో ప్రజలను, కూలీలను కానీ మన యువకులను, ఈరోజు యువకులు ఎన్నో రకాలుగా ఆ మంచి ఆలోచన లేకుండా ఎన్నో చెడు అలవాట్లకు, చెడు తిరుగులకు తిరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి సమావేశాలలో కొంతనే ఉపయోగపడుతుంది. చాలామందిలో కనీసం 50% అయినా మాత్రమే మేము లక్ష్యంతో పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ దేవాపూర్ స్కూల్లో ఇలాంటి కార్యక్రమం చేసి పిల్లలకు చాలా చక్కగా ఒక వ్యక్తిత్వ వికాసం గురించి, ఒక లక్ష్యం గురించి చెప్పడం జరిగింది. అందుకే స్వామి వివేకానంద అంటాడు, ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యానికి అనుగుణంగా అదే లక్ష్యాన్ని జీవిత లక్ష్యంగా చేసుకొని దాన్నే కలలు కనండి, దాన్నే శ్వాసించండి, దాన్నే స్వీకరిస్తే అది తప్పకుండా మన విజయ మార్గం అవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5C, ఈ 5Pలను మీరు అమలు పాటిస్తే మన దేవపూర్ ట్రినిటీ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల మీద అవగాహన సదస్సు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మన మండలానికి చెందిన మరి మెదవేలి అర్జున్ గారు కూడా మనకు ఒక మోటివేటర్గా మన మండలానికి మరి ఆయనకు ఒక గుర్తింపు సర్టిఫికెట్ వచ్చింది. మరి ఆ దిశలోనే మరి ఈ మన మండలాన్ని ఫస్ట్ మన మండలంలో స్కూల్ అన్నిటి మీద కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆయన మంచి లక్ష్యంతో ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు మనము మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇవాళ మనం ఏదైతే కష్టంతో కాకుండా ఇష్టంతో ఏ పని అయినా, విద్య కానీ, పని కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా కానీ ఇష్టంతో చేయాలి. ఏ శ్రమ కూడా ఇష్టంతో చేసినప్పుడు మీకు అలసట ఉండదు, ఆనందంతో చేస్తుంది. కాబట్టి ఇష్టంతో పని చేయాలి, శ్రద్ధతో పని చేయాలి, నాణ్యత ఉండాలి. పనిలో చదువులో కూడా నాణ్యత ఉండాలి. ఇవాళ ఇక్కడ ఇప్పుడు చెప్పిన అటువంటి ఆ మాటలు మనకు ఎందరో మేధావుల నుంచి వచ్చిన, ఎందరో సంఘ సంస్కర్తల నుంచి వచ్చిన ఆ మాటలు మన జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనవి. ఆ మాటలు మనకు ₹1,00,000 పెడితే కూడా మనకు ఆ మాటలు చెప్పేవాడు దొరకడం ఇవాళ మన అదృష్టం. కాబట్టి దీన్ని మీరు చిన్నగా చింపులుగా అనుకోవద్దు. ఇది మన జీవితానికి ఎంతో ఉన్నతంగా ఎదిగే మరి కార్యక్రమం. దీన్ని మీరు మంచిగా
అయితే మీరు జీవితాలను మీ తల్లిదండ్రులు ఎన్నో మీ మీద కళలు ఆశలు పెట్టుకున్నారు. మా పిల్లలు ఇట్లా చదువుకొని ఇట్లా మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు రేపు మమ్మల్ని మంచిగా చూస్తారు, ఈ సమాజానికి ఉపయోగపడతారు అనే మంచి కళలు కంటాను మీ మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలను మీరు బొమ్మ చేయకుండా మంచిగా నెరవేర్చే ఉద్దేశంతో మీ చదువులు కొనసాగాలి, మీ జీవితాలు కొనసాగాలని మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టినాం. దాన్ని మీరు ఖచ్చితంగా మరి వినియోగించుకోవాలని నేను ప్రగాఢంగా వినియోగించుకుంటానని నమ్ముతూ ఉన్నా. మీరందరూ కూడా మరి మంచి మార్కులతో దాన్ని మీరు అమ్ము చేయాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. చిన్న పాట వల్ల తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలకు మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని. ఒకప్పుడు ఇంత సౌకర్యాలు మనకు రాజ్యాంగం వచ్చినాక ఇంత స్కూళ్ళు, ఇంత చదువు, ఇంతమంది ఉపాధ్యాయులు మనకు దొరకడం పెద్ద అదృష్టం. ఈ రాజ్యాంగం కల్పించిన మన హక్కులు. చదువు అనేది ఒక హక్కు ఇవ్వాలి. ఆ హక్కును మనం దుర్వినియోగం చేసుకోవాలి. ఒకప్పుడు మనకు మన పెద్దలకు చదువుకుందామంటే స్కూల్ లేదు, మన ఉపాధ్యాయులు దొరకలేదు, ఇట్లాంటి మోటివేటర్లు మనకు దొరకలేదు, చెప్పేవాళ్ళు మనకు లేరు. అప్పుడు లేకపోతే మన తాతలు వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు, మన తండ్రులు కూడా ఎంతో పెద్ద ఉద్యోగాలలో ఉండేవాళ్ళు. ఇవాళ మనం ఎంతో పెద్ద లక్ష్యంతో ఉండేవాళ్ళం. మనకి ఈ స్థితి ఉండకపోయాలి. ఆనాడు చదువులు ఉంటాయి. పాఠముతోటే ప్రాణము నాది చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేరు పందము నేనురా. పాఠముతోటే ప్రాణము నాది చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేరు పందము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టము చెమట సుక్కల దారము నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాగలి కరు బట్టి ప్రమోతున్నదే. కట్నం కింద అంతా అక్కకు రాసేయించినం, మా అక్కను బావ కొడితే ఎకి ఎకి ఏడ్చినం. చెప్పేటోడు లేక పెళ్ళైపోయినా, చెప్పేటోడు లేక 10 పెళ్ళైపోయినా, చదువమ్మా విలువ తెలిసి ఇంగ్లీషు పట్టా పొందినా. పాఠముతోట ప్రాణము నాది చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేరు బంధము నేనురా. సినిగిన లాగు దొడుక్కొని బాల్యమంతా గడిపినా, భర్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. మన పాఠశాలకు వచ్చి సామాజిక చైతన్య వేదిక తరఫున చైతన్య వేదిక అధ్యక్షులు భీమన్న మల్లన్న కార్యదర్శి మన కొమ్ముల బాబు గారు వచ్చి మనకు 9, 10 తరగతులకు, అంటే 10వ తరగతి విద్యార్థులు పరీక్ష రాయబోయే విద్యార్థులు కాబట్టి ప్రత్యేకంగా వారి కోసం మా పాఠశాలకు వచ్చి విద్యార్థులు ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలపై స్పష్టంగా చాలా విషయాలు, ముఖ్యంగా ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్స్ 5C, 5P, 4C ఈ విషయాలలో నేను కూడా మీకు ఎన్నో విషయాలు చెప్పేది, సినిమాలు ఇవన్నీ. సరే, ఇంకా మంచిగా ఎక్కువ విషయాలు మనకు శ్రీ అర్జున్ గారు మీకు చాలా విషయాలను చెప్పడం జరిగింది. మరి తన యొక్క ఇప్పుడు మన పాఠశాలకు వచ్చి పేద విద్యార్థులు
మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటారు కాబట్టి మనకు ప్రత్యేకంగా వచ్చి వారి యొక్క విషయాలను మనకు బోధించారు. మరి మీరు ఇప్పుడు ఏవైతే విన్న విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని బోర్డు ఎగ్జామ్ మంచిగా ఇప్పటి నుంచి ఇంకా మనకు 2 నెలలు ఉన్నది. ఆ 2 నెలలలో మంచిగా సాధన చేసి పరీక్షలు రాసి మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని మేమందరం ఆశిస్తున్నాం. ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం శ్రీ కొమ్మల బాబు గారు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని ఏది మన మోటివేటర్ మన పాఠశాల ఇక్కడ ఎంతమంది ఆశ్రమ స్కూల్లో పెట్టేది ఈ సంవత్సరం మన స్కూల్నే పెట్టడం జరిగింది 10వ తరగతి విద్యార్థుల కోసం. ముఖ్యంగా వారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. భయపడద్దు, భయాన్ని వదిలేయండి. ఇంకా మీరు భయం వెళ్ళలేదు.